అందరికీ నమస్కారం. నా పేరు శ్రీను. కువైట్‌కి కొత్తగా ఫుడ్ డెలివరీ చేయడానికి వస్తుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, ముందుగా మీ కంపెనీ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో గానీ, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి గానీ తెలుసుకొని రండి. రెండవది మీ వీసా ఏ టైప్ వీసా? ఇక్కడ షూన్‌లో 2 వీసాలుంటాయి. ఒకటి స్మాల్ కంపెనీ, 2 బిగ్ కంపెనీ. ఈ స్మాల్ కంపెనీ ద్వారా వస్తే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఓన్లీ స్మాల్ టు స్మాలే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇది వేస్ట్. ఎందుకంటే ఈ తలబాతులో పనిచేసే వాళ్ళందరూ గూడా ఈ స్మాల్ వీసా మీదనే కువైట్‌కి వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్మాల్ తీసేది వాళ్ళు ఇంకో కంపెనీకి పోవాలంటే ఓన్లీ తలబాతు వరకే ఎళ్ళాల. ఇంక బయట 99% ఈ బిగ్ కంపెనీకి ఉండవు. ఈ స్మాల్ కంపెనీ తీసుకునే వాళ్ళందరూ ఈ తలబాతుకు సంబంధించిన వాళ్ళే ఈ స్మాల్ కంపెనీని తీసుకుంటా ఉంటారు. స్మాల్ కంపెనీ కేటగిరీకి సంబంధించిన వీసా తీసుకొని రాకండి. ఎందుకంటే అది వేస్ట్. ఇంక రెగ్యులర్ వీసా అంటే ఆర్డినరీ. అంటే ఏ కంపెనీకైనా మారుద్దిది. వే అంటే బిగ్ టు స్మాల్ మారుద్ది. మళ్ళీ ఎక్కడికైనా మీకు నచ్చిన కంపెనీకి వెళ్ళిపోవచ్చు మీరు. ఇది ఆఫ్టర్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీకు. మూడోది మీరు ఖచ్చితంగా సాలరీని కనుక్కొని రండి. ఫిక్స్‌డ్ సాలరీయా? ఎన్ని అవర్స్ డ్యూటీ చేయాలి? వీక్లీ ఏమన్నా ఆఫ్ ఉంటుందా? లేదా? మొత్తం ఏ టు జెడ్ కనుక్కొని రండి. మీకు ఫిక్స్‌డ్ సాలరీ అయితే మినిమమ్‌లో మినిమమ్ 250-300 బేసిక్ పెట్టుకొని రండి. లేకపోతే రాకండి. ఎందుకంటే ఇక్కడ సమ్మర్ టైమ్ అట్నే ఉంటుద్ది. వింటర్ టైమ్ అట్నే ఉంటుంది. వేసవికాలం, చలికాలం 2 ఒకటేగా ఉంటాయి. ఎంత చలి పుట్టుద్దో అంతే వేడి పుట్టుద్ది. చానా కష్టం ఫుడ్ డెలివరీ చేయాలంటే. ఆహ్, మీరు కమిషన్ బేస్ మీద రావాలనుకుంటే కంపెనీ వాళ్ళని ప్రాపర్‌గా అడగండి. హ్మ్. క కంపెనీ అనేది కార్ ప్రొవైడ్ చేస్తుందా? లేదా? రెండోది పెట్రోల్ మెయింటెనెన్స్ ఎవరు? కార్ మెయింటెనెన్స్ ఎవరు? ఇయన్నీ క్లియర్‌గా కనుక్కొని ఇక్కడికి రండి. ఆర్డర్‌కి 1 కేడీ వస్తది. రోజుకి 20 ఆర్డర్‌లేద్దాం. నెలకి 600 ఆర్డర్‌లొచ్చేస్తాయి. 600 కేడీలొస్తాయి అని గుడ్డిగా లెక్కలేసుకొని రాకండి. ఏదైనా ప్రాక్టికల్‌గా చేస్తేనే తెలుస్తుంది. ఇక్కడ ఆర్డర్స్ ప్రస్తుతానికైతే చాలా డల్‌గా ఉన్నాయి. ఎవరు కూడా తొందరపడి ఈ నిర్ణయం తీసుకోకండి. ఇక్కడికొచ్చే ముందర చాలా జాగ్రత్తగా ఇక్కడికి రండి. ఆఫ్టర్ నాలుగోది కాంట్రాక్ట్ అయిపోయింది 3 ఇయర్స్ తర్వాత రిలీజ్ వస్తుందా? రాదా? క్లియర్‌గా ముందే ఇక్కడ కనుక్కొని రండి. మా బ్రదర్‌దే కంపెనీ లేకపోతే మా బంధువులదే కంపెనీ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మాకు రిలీజ్ వచ్చేస్తుంది అని గుడ్డిగా మాత్రం రాకండి. అగ్రీమెంట్‌లో 2 ఇయర్సా, 3 ఇయర్స్ అయిపోయింది కాంట్రాక్టు. మీరెక్కడికన్నా రిలీజ్ తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ముందే కనుక్కొని రండి ఇక్కడికి. ఎందుకంటే రిలీజ్ 99% ఏ కంపెనీ ఇవ్వదు. ఏమన్నా అంటే తలబాతు మేమివ్వము. ఏరే కంపెనీకి పోవాలంటే ఇస్తాము అని చెప్పి డ్రామాలేస్తా ఉంటాయి. ఓకే. క్లియర్‌గా ఉండండి. ఈ ఫుడ్ డెలివరీ ఇప్పుడు ప్రస్తుతానికైతే కువైట్‌లో చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే రోజుకి 14 గంటలు డ్యూటీ చేసినా కూడా 10-20 ఆర్డర్‌లు ఈ మధ్యలోనే 10, 12, 15 అంతే. 14 గంటలు డ్యూటీ చేస్తే. అది ఇక్కడ 50 డిగ్రీల ఎండలు కాస్తా ఉంటాయి. ఓకే. ఇవి అంటే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని కువైట్‌కి రావాలనుకుంటే రండి. లేదంటే మినిమమ్‌లో మినిమమ్ 200 బేసిక్ సాలరీ ఉన్న కంపెనీకి రండి. మీరు ప్రాపర్‌గా ఒక స్కిల్ నేర్చుకోండి. ఇది ఫోటోషాప్ గానీ, సీసీ కెమెరాలకి సంబంధించి, టెక్నీషియన్‌కి సంబంధించినటివి గానీ, లేకపోతే లిఫ్ట్‌కి సంబంధించినటివి గానీ, ఏసీకి సంబంధించిన వాటివి గానీ, ఇవి కొద్దిగా స్కిల్ నేర్చుకొనొచ్చి షూన్ మీద ఇక్కడికొచ్చినా గూడా మంచి లైఫ్ ఉంటుంది. లేదంటే కొన్ని ఇంటర్వ్యూస్ పడతా ఉంటాయి. హైదరాబాద్ గానీ, చెన్నై గానీ, బెంగుళూరు గానీ, ముంబై గానీ ఇట్లాంటి ఏరియాల్లో కొన్ని ఇంటర్వ్యూస్ పడతా ఉంటాయి. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు అక్కడ ఇంటర్వ్యూ పాస్ అయితే ఖచ్చితంగా కువైట్‌కి ఆ రూపంలో అయినా రండి. అయి కూడా మీరు చెక్ చేసుకోండి. గవర్నమెంట్ ప్రాజెక్టా? లేకపోతే నార్మల్ ప్రాజెక్టా? ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళాలా? లేకపోతే రిలీజ్ ఇస్తదా? క్లియర్‌గా కనుక్కోండి. ఎందుకంటే మీ కాంట్రాక్ట్ మీ కాంట్రాక్ట్ ఫినిష్ అయిందనుకో డైరెక్ట్ ఇంటికి పంపించేస్తారు. అది కాకుండా మీరు అక్కడే ట్రాన్స్‌ఫర్ అయ్యేటిగా కేపీటీస్‌కి సంబంధించింది కొన్ని స్కూల్ బస్సుకు సంబంధించినటివి డ్రైవర్లు వేకెన్సీస్ తీసుకుంటా ఉంటారు. జీతం తక్కువైనా గూడా మధ్యాహ్నం 2:30, 3కి అయిపోద్ది. 3 తర్వాత ఏమన్నా పార్ట్ టైమ్ బయట చేసుకున్నా గూడా మంచి లైఫ్ ఉంటుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్‌కి మీకు రిలీజ్ చేస్తుంది. హెవీ లైసెన్స్ కూడా చేపిచ్చుద్ది ఇక్కడికొచ్చిన తర్వాత. మంచి లైఫ్ ఉంటుంది. అదే స్కిల్ ఉన్నవారైతే సీసీ కెమెరాకి సంబంధించిన వారు
లేకపోతే లిఫ్ట్‌కి సంబంధించిన వారు, ఏదో ఒక స్కిల్ మొబైల్‌కి సంబంధించిన వారు ఏదో ఒక స్కిల్ ఉండిందనుకో మంచి లైఫ్ ఉంటుంది. ఓకే. తర్వాత గైస్ ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఫుడ్ డెలివరీకి రావాలా ఖచ్చితంగా అనుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా ఆలోచించి కువైట్‌కి రండి. ఎందుకంటే సిట్యుయేషన్ సరిగా లేదు ఇక్కడ ప్రస్తుతానికి. ఫుడ్ డెలివరీ అంటే మీరు డైరెక్ట్‌గా తలబాతుకి గాని, డెలివరీకి గాని డైరెక్ట్‌గా రారు. కువైటీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ తలబాతు నుంచి గాని, డెలివరీ నుంచి గాని వాటెవర్ ఇట్ ఈస్ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ నుంచి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ తెచ్చుకొని మనవల్ని అక్కడికి కాంట్రాక్టర్ పంపిస్తారు. మనం వాళ్ళ హ్యాండ్‌లోకి వెళ్ళిన తర్వాత మనం వర్క్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే. మీరు డైరెక్ట్‌గా తలబాతుకి గాని, డెలివరీకి గాని ఎళ్లరు. మీరు సబ్ కాంట్రాక్టు అంటే ఒకరు కాంట్రాక్ట్ తీసుకుంటే అక్కడికి మిమ్మల్ని పంపిస్తారు. అక్కడ వర్క్ చేయాలి మీరు. డైరెక్ట్ తలబాతులో ఉండదు. రెండోదేందంటే మెయిను మీకు బయట కంపెనీల్లో పనిచేస్తే ఇయర్‌లీ ఒక బోనస్ సాలరీ ఇస్తారు. ఫ్లైట్ టికెట్స్ కొన్ని కంపెనీలు ఇస్తారు. కొన్ని కంపెనీలు ఇవ్వరు. ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలో 99% ఎవరు కూడా ఒక్క మీ పిల్స్ ₹1 కూడా ఇవ్వరు. ముందు జాగ్రత్త చూడండి. 10 సంవత్సరాలు చేయండి మీకు సర్వీస్ డబ్బులు రాదు. మీ దగ్గర ఎండ్ ఆఫ్ ది డే ఒక సైన్ పెట్టించుకొని క్లియర్ చేసేస్తారు. ఓకే. ఫుడ్ డెలివరీ ఇది పరిస్థితి గైస్. ఫుడ్ డెలివరీకి రావాలనుకునే వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఓకే గైస్. బై. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.